కళ జీవితంలో ఒక భాగమే అనుకోవాలి తప్ప అదే వ్యసనమైతే మాత్రం ఇలాంటి పరిణామాలే జరుగుతాయి. కళకు ఎల్లలు లేవు, కానీ కళాకారునికి హద్దులుంటాయి. కాబట్టి తండ్రికి కూతురుగా ఉన్నప్పుడు వేరు, భర్తకు భార్యగా, బిడ్డకు తల్లిగా మారినప్పుడు వేరు. అది గుర్తుపెట్టుకుని ప్రతి కళాకారిని తమ వంతు బాధ్యతగా గుర్తించాల్సిందిగా కోరుతున్నాను. సెలవు. ఒక్క నిమిషం. మీకే 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 ఏం తెలుసు మీకు ఆ నాట్య సరస్వతి గురించి? అదిగో ఆ నేను అనే అహంభావంతోనే ఇంతసేపు మాట్లాడారు. మీ మాటల్ని నేను ఖండిస్తున్నాను. ఈ మహాతల్లి పేరు ఉచ్చరించడానికి కూడా ఒక స్థాయి ఉండాలి సార్. మీరు సమాజంలో ఉన్నతమైన స్థానంలో ఉండొచ్చు, కానీ నాట్యం కోసమే పుట్టి, నాట్యం కోసమే జీవించి, ఆ నాట్యం కోసమే మరణించిన ఆ మహనీయురాలి గురించి మాట్లాడే స్థాయి మీకు లేదు. నాట్యమే శ్వాసగా మార్చుకున్న కళాకారిణి ఆమె. శాస్త్రీయ నృత్యాన్ని, ఆ నాట్య రీతుల్ని ప్రపంచానికి చాటి చెప్పడం కోసమే జీవించిన కళా స్వరూపం ఆమె. ఆ కళలోనే ఆవిడ జన్మ సార్థకం చేసుకున్నారు తప్ప బ్రతుకు బలి చేసుకోలేదు. నాట్యం ఆవిడ వ్యసనం కాదు, ఒక తపన, ఒక తపస్సు. ఆ తపనలో మమేకవై, ఆ తపస్సులో లీనవై ఆ నటరాజస్వామి పాదాలకు జీవితాన్ని సమర్పించుకున్నారు. అది అర్పణ, అది అనుభూతి కందని ఆత్మార్పణ. దయచేసి ఆవిడ గురించి ఇంకెక్కడ తక్కువ చేసి మాట్లాడకండి. అన్నా అదిగన్నా అమ్మాయి. ఏం తెలుసు మీకు ఆ నాట్య సరస్వతి గురించి? ఈ మహాతల్లి పేరు ఉచ్చరించడానికి కూడా ఒక స్థాయి ఉండాలి సార్. ఏంటమ్మా, ఏంటి కోపంగా ఉన్నా? ఇరిటేట్ చేశాడు. నాకొచ్చిన కోపానికి
బ్యాడ్ డే డాడ్, వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది. వాట్ హ్యాపెన్? వాడి మొహం చూడాల్సి వచ్చింది. నిన్నెంత ఇరిటేట్ చేసిన వాడు ఎవరమ్మా? వాడి గగన్. వాటా? అలాంటి వాళ్ళని నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాడు కనిపిస్తేనే నాకు అదోలా ఉంటుంది డాడ్. నాకు కూడా ఈరోజు బ్యాడ్ డేనే. ఏం జరిగింది? మీ పెద్దమ్మ శోభ సంస్మరణ సభ జరిగింది కదా, అందులో ఒక అమ్మాయి నన్నే ఎదిరించి నాతో మొండిగా వాదించింది. నా మూడంతా పాడు చేసింది. ఇప్పటికి కూడా కళ్ళ ముందు ఆ అమ్మాయే కనిపిస్తుంది. అంతలా డిస్టర్బ్ చేసింది. అన్నయ్య, మీరు టెన్షన్లో ఉన్నారని మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది. అందుకే కాఫీ తెచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తీసుకో. అయ్యా నమస్కారం. ఓ మీరా, రండి కూర్చోండి. సరేనండి. పర్వాలేదు కూర్చోండి. పెళ్లి కొడుకు ఫోటోలు తీసుకొచ్చానండి. చూపించండి. ఇదిగోండి. అబ్బాయి ఫారెన్లో పెద్ద కంపెనీలో సీఈఓగా పనిచేస్తున్నాడు. కుర్రాడు చక్కగా ఉంటాడు. హైట్ కూడా బాగుంటాడండి. బాగున్నాడు. చెల్లెమ్మా చూడు. నా కూతురు పెళ్లి చేసుకొని ఫ్లైట్ లో రయ్యమని వెళ్ళిపోతుంది ఇంకా. అత్తమ్మా, చూడండి ఎలా ఉన్నాడు. బాగున్నాడమ్మా. ఎలా ఉన్నాడు? మీ అందరికీ నచ్చితే నాకు నచ్చినట్టే. పెళ్లి కూతురు నువ్వు కాదు. ఇందు, ఇందు చూడు, ఫారెన్ సంబంధం అంట. అబ్బాయి ఎలా ఉన్నాడు? నీ ఇష్టమే నా ఇష్టం. ఇంకెందుకు, ఈ సంబంధమే ఖాయం చేసుకుందాం. నాకిష్టం లేదు. అదేంటి వదినా, నా కూతురు ఫారెన్ వెళ్ళడం నీకు ఇష్టం లేదా? ఇష్టం లేదు. ఎందుకంటే పెళ్లి చేసి ఫారెన్ పంపిస్తారు. ఫారెన్ వెళ్ళాక తిరిగి ఎప్పుడొస్తుంది? వచ్చినా జీవితం మొత్తంలో ఎన్నిసార్లు వస్తుంది? మహా అయితే ఓ 10-15 సార్లు వస్తుందా? అంతే కదా బావా? మరి ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న కూతుర్ని దూరంగా ఎక్కడికో పంపించి తనని చూడకుండా ఎప్పుడెప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ మనం అంతా ఉండగలమా? ఈ ఇంట్లో మొదటి బిడ్డ ఇందు. తనని చూడకుండా మీరంతా ఉండగలరేమో గాని నేను మాత్రం ఉండలేను. తప్పుగా అనుకోకండి. నేను ఇందు మీద ప్రేమతో ఇలా మాట్లాడుతున్నాను. అత్తయ్య,
నిన్ను వదిలి నేను ఉండను అత్తయ్య. నా కోసం ఈ సంబంధాన్ని వద్దనకండి. మీకు నచ్చితే చేసేద్దాం. నాకు నా సంతోషం కన్నా మీ అందరి సంతోషమే ముఖ్యం. అపూర్వ, బావా, ఈ ఇంట్లో మనుషుల బాగో నీ అంత బాగా మాకెవరికీ తెలీదు. నువ్వెలా అనుకుంటున్నావో అలాగే చెయ్యి. ఏం చెల్లమ్మా, నీకోకేనా? వదిన ఏమంటే అదే అన్నయ్య. విన్నారుగా, అలాంటి లోకల్ సంబంధం ఏదైనా ఉంటే చూడండి. అలాగేనయ్యా. మంచిది. అపూర్వ ఈ కుటుంబం మీద ప్రేమతో ఇలా చేస్తుందా, కోపంతో చేస్తుందా ఎప్పుడూ అర్థం కాదు. రే చెప్పరా, ఇప్పుడే పార్క్ వచ్చాను. కార్ బయట పార్క్ చేశా. బెంచ్ కాదురా, BMW తీసుకొచ్చాను. నిన్న నైట్ పార్టీ బాగా జరిగిందిరా. బిల్లు ఎంత? 1 lakhే కదా. మనకి అన్ని కామనే కదరా. హాయ్ రే, బై ద వే ట్రిప్ ప్లాన్ చేశాను, వస్తావా? మలేషియాకి వస్తావులే. ఓవరాక్షన్ అంటారే. మళ్ళీ ఫెయిల్. ఓ షిట్, ఎక్కడ బ్రో? అబ్బా, బ్రో. డర్టీ ఫెలో. డర్టీ ఫెలోనా? ఎవరు? నువ్వేరా డర్టీ ఫెలో? నేనేం చేశాను బ్రో? ఏం చేసావా? ఒక్కసారి నీ షూ చూసుకో. ఓ ఇదా? ఇట్స్ వెరీ కామన్ బ్రో. షూ అన్నాక మట్టి, మనసు అన్నాక ప్రేమ, వెరీ కామన్ కదా. ఏంటి కామనా? ఈ ప్రాస తీసుకెళ్ళి ఇంట్లో పులుసు వండించుకో. ఓకే 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 ఓకే. నీకెన్నిసార్లు చెప్పాలరా, అసలు నీట్నెస్ అనేది రాదా నీకు? ఇలాంటి మరకలున్న షూ వేసుకొని బయట ప్రపంచంలో ఎలా తిరుగుతున్నావు? యూజ్లెస్ ఫెలో. బ్రో ఎక్కడికి బ్రో? ఏంటి? అవుదు, నాకు చేతులు ఉన్నాయి, నేను చేసుకుంటానులే. కమాన్, వాష్ చేసుకో. ఓకే, గుడ్. నా తమ్ముడంటే ఇలా ఉండాలి. థ్యాంక్ యూ బ్రో. హే హే హే, ఏమైపోయిందిరా? మరకైంది బ్రో. మరక ఎక్కడ? ఎక్కడ? అవును, ఇగో ఇక్కడ చెప్తా.
ఏంటి బ్రో, కడిగేద్దాం లేకపోతే వదిలేద్దాం? ఏయ్, అమ్మ సెలెక్ట్ చేసిన సూట్ పడేను, డ్రై వాష్కి ఇస్తాను. సరే ఓకే. బ్రో 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 ఒక్క నిమిషం, నాకు ఒక్క డౌట్ ఉంది బ్రో. ఏంటి? నువ్వు ప్రతి సంవత్సరం ఇదే భోగి రోజున నీ చైల్డ్ ఫ్రెండ్ ఉంది కదా, అదే నీ లాంగ్వేజ్లో చెప్పాలంటే సిరిమువ్వ. నువ్వుల్లో చూసానే నే చిన్ని తారలెన్నో, ఆ తారే చేజారే కన్నీటి చుక్క తీరే, గనులలో కలవరం రేపెనే తెలియక నేస్తమా చేరవా నిన్నలా. సిరిమువ్వ బర్త్డే చేస్తున్నాం, అంతవరకు క్లారిటీ ఉంది. ఒకవేళ ఆ సిరిమువ్వే నీకెదురు పడితే ఏం చేస్తావు? బ్రో, నా క్వశ్చన్స్కి ఆన్సర్ ఇయ్యి. తను కనపడినప్పుడే నాకు ఆన్సర్ దొరుకుతుంది. హేయ్, కార్లో దొంగలు పడ్డారు. వాట్? ఏమైంది బ్రో? ఇటీ వాట్ ఇస్ దిస్? నేను బ్యాక్ సీట్లోనే పెట్టాను. ఇది దొంగ పని కాదు. ఎవరో కావాలనే నీ కారులో ఎక్కి ఈ కేక్ తిని ఆ కేక్ నీ కోటుకు పూసేలేరు. కేక్ లేకపోతే చాక్లెట్స్ ఉన్నాయిగా, అవి ఇద్దాంలే. చాక్లెట్స్ మనం పిల్లలకు పంచుదాం, పద.
చూసానే